అందరికీ నమస్కారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా మత మార్పిడిని అడ్డుకోవడంలో, ప్రజల్ని ఆ మార్గం వైపు చైతన్యపరచడంలో, అదేవిధంగా మన సనాతన ధర్మంలోనే ఉంటూనే ఎవరైనా సరే సనాతన ధర్మాన్ని అధర్మం వైపు నడిపిస్తున్నా, సనాతన ధర్మానికి ఏదైనా హాని కలిగిస్తున్నా వాళ్ళని అడ్డుకోవడంలో ఒకవైపు ప్రవచనకర్తలు వాళ్ళ కృషి చేస్తున్నప్పటికీ కూడా ప్రజలను చైతన్యపరచడంలో, అదేవిధంగా మతమాటను అడ్డుకోవడంలో ఒకవైపు హిందూ జనశక్తి అయిన లలిత్ కుమార్ గారు కానీ, శివశక్తి ఛానల్ కరుణాకర్ సుగుణ గారు కానీ, వీళ్ళిద్దరూ కూడా అపారమైన కృషి చేస్తున్నారు. ఆ విషయంలో నా సోదర సమానులు వాళ్ళిద్దరికి కూడా మనం అభినందనలు తెలియజేయాలి. ఒకప్పుడు ఉండే మత మార్పిడికి ఇప్పుడు ఉండే మత మార్పిడికి చాలా డిఫరెన్స్ వచ్చింది. అప్పట్లో ప్రవాహంలా ప్రతి ఒక్కరూ గ్రామాల్లో పడి మతాలను మార్చడం ఇవన్నీ చేసేవారు. ఇప్పుడు అది తగ్గింది. కారణం ముఖ్యంగా శివశక్తి కరుణాకర్ సుగుణ గారు తెచ్చిన చైతన్యం అంతా, కరుణాకర్ సుగుణ గారు చేసిన ఆ యొక్క కృషి, ప్రజల్లో తెచ్చిన చైతన్యాన్ని మనం మెచ్చుకోవాల్సింది. అదేవిధంగా హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు కూడా చాలా వారు యూట్యూబ్ ఛానల్ ద్వారా, వారి సోషల్ మీడియా ద్వారా ఎంతో కృషి చేస్తున్నారు. బయట కూడా ఫిజికల్గా ఆయన ఎంతో కష్టపడుతున్నారు. నేను మీ యొక్క తమ్ముడిని అనుకోండి కనీసం, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఎందుకంటే నేను ఒక హిందువుని కనుక మీరు నన్ను ఒక తమ్ముడిగా భావించి నేను కొన్ని అభ్యర్థనలు చేయాలనుకుంటున్నాను. వాటిని మీరు సహృదయంతో అర్థం చేసుకుని మీరు దీని గురించి ఆలోచిస్తారనే ఉద్దేశంతో వీడియో చేయడం తప్ప అంతకు మించి మరి ఏ ఉద్దేశం కూడా లేదు. అది కనీసం గమనించాలి. ఎందుకంటే మనందరం కూడా హిందూ బంధువులే. విషయం ఏంటంటే, మీరు ఒకవైపు సనాతన ధర్మంలో ఉంటూ ఎవరైనా దాంట్లో విషయాన్ని చిమ్మితే మీరు అడ్డుకోవడంలో మొట్టమొదటి ఉంటారు. అంతేకాకుండా ఇక చెప్పాలంటే క్రిస్టియన్ మత మార్పిడి కానీ, లేదంటే ఒక వేరే మతంలో ఉంటూ మన సనాతన ధర్మం మీద ఎవరైనా విషయం ఎక్కితే వాళ్ళని అడ్డుకోవడంలో ఇంకా ఎటువంటి మొహమాటం లేకుండా వాళ్ళని అడ్డుకుంటూ మనకి ఎంతో సనాతన ధర్మానికి ఒక రక్షణ గోడలాగా మీరందరూ కూడా కృషి చేస్తున్నారు. అయితే గతంలో కూడా మీరు మన హిందూ ధర్మంలోనే ఉంటూ ఏవైనా మీకు అబ్జెక్షన్స్ ఉంటాయి. ఉదాహరణకి నండూరి శ్రీనివాసరావు గారు వారాహి అమ్మవారి విషయంలో ఆయన అందరూ కూడా పూజలు చేసుకోవచ్చు అని చెప్తే మీరు ఏ వేద ప్రమాణంతో మీరు ఎలా చెప్తున్నారు అని మీరు దాన్ని అబ్జెక్ట్ చేయడం, సాయిబాబా విషయంలో ఆయన ఏదైనా మాట్లాడితే మీరు అది ఏ వేద ప్రమాణంతో మీరు సాయిబాబాను దేవుడిగా గురువుగా అంటున్నారని దాన్ని మీరు ఖండించడం జరిగింది. వెరీ గుడ్. ఇప్పుడు కూడా మీరు చేస్తున్నారు. షిరిడి సాయిబాబా విషయంలో ఏ వేద ప్రమాణంతో ఆయన దేవుడు అవుతాడు, ఎందుకు మనం కొలవాలి అనేసి అంటున్నారు. ఓకే, వెల్, ఇవన్నీ కూడా మీ ధోరణిలో, మీ దృష్టిలో ఇవి తప్పు అనిపించాయి కనుక మీరు వాటిని ఖండిస్తున్నారు. దాంట్లో నాకు యాక్సెప్టెడా నాట్ యాక్సెప్టెడా ఇదంతా పక్కన పెట్టేయండి. దాని గురించి అసలు మాట్లాడదలుచుకోలేదు. మీరు ఎంత గట్స్ ఉన్న వ్యక్తులు అంటే, పెద్ద పెద్ద ప్రవచనకర్తల్లో కూడా ఏదైనా సరే కొంచెం అటు ఇటు ఏదైనా మాట్లాడితే వాళ్ళని కూడా ఖండిస్తారు అనే నమ్మకం ప్రజల్లోకి వచ్చేసింది. ఖండిస్తారు, ఎందుకంటే అది చాలా విషయాల్లో జరిగింది. అయితే ఒక్కరి విషయంలో మాత్రం ఎందుకు అది పాటించడం లేదు, మొహమాట పడుతున్నారు, ఎందుకు ఒక స్టెప్ తీసుకోవట్లేదు. గతంలో ఎన్నో జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, కానీ ఒక్కసారి కూడా మరి దాని గురించి ఖండించలేదు. నేను మాట్లాడుతుంది త్రిదండి చిన్నజీఆర్ స్వామి వారి గురించి. నేను చిన్నజీఆర్ స్వామి వారి పట్ల భక్తి కలిగి ఉన్నవాడిని. వారిపైన అపారమైన గౌరవం కలిగింది. వినయపూర్వకంగా వారిని నమస్కరిస్తూనే వారి గురించి కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దయచేసి ఇది స్వామివారికి నేను ఏదో దూషిస్తున్నట్టు, స్వామివారి మాటలు తిరస్కరిస్తున్నట్టు, స్వామివారి మాటలు ఖండిస్తున్నట్టు కానే కాదు. ఎందుకంటే నాకు కొన్ని విషయాలు ముఖ్యంగా లలిత్ కుమార్ గారికి, కరుణాకర్ సుగుణ గారికి, అదేవిధంగా దువ్వాడి శివప్రసాద్ గారికి, మీ ముగ్గురు కూడా గతంలో చెప్పినట్టు ఎంతో కృషి చేస్తున్నారు. ఒక నండూరు గారు మాట్లాడిన విషయంలో ఖండించారు. రేపొద్దున మరొకరు కావచ్చు, ఎవరైనా, అది సనాతన ధర్మానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు, బయట వ్యక్తి కావచ్చు, వేరే మతానికి సంబంధించిన వ్యక్తి కాదు, మీరు ఖండిస్తారు, ఖచ్చితంగా ఖండిస్తారు. మరి
చిన్నజీయర్ స్వామి వారి విషయంలో ఎందుకు ఖండించట్లేదు? నాకు అబ్జెక్షన్ లేదండి, నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. వారి మాట్లాడుతున్న మాటలు నేను యాక్సెప్ట్ చేస్తానా యాక్సెప్ట్ చేయను అనేది తర్వాత చేర్చాను. నేను దాని గురించి మాట్లాడదలుచుకోలే. స్వామివారు గతంలో చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు మీ ముందుంచి ఎందుకు వీటిని మీరు ఖండించదలుచుకుంటే ఖండించదలుచుకోండి, లేదు ఎస్ ఇది చాలా బాగుంది, ఇది రైట్, ఎందుకు మీరు సోషల్ మీడియా ద్వారా చాలా పండితులు ప్రాచీనకర్తలు వీటిని ఖండిస్తున్నారు, ఇది రైట్ అయినా మీరు చెప్పండి. మౌనంగా ఉండదు. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇన్ఫ్లుయెన్సర్, కానీ మీరు ఒక స్థానంలో ఉండి మీ మాటకి చాలా విలువ ఉంది. మీరు ఏదో ఒకటి చెప్పండి, ఎస్ ఆయన ఇలా చేస్తోంది, ఇది కరెక్ట్ కాదు. మీరు ఖండించారు కదా, గతంలో నండూరు గారి విషయంలో ఖండించారు కదా, షిరిడి సాయిబాబా వారి విషయంలో ఇప్పుడు ఖండిస్తున్నారు కదా, మరి ఎందుకు ఈ విషయంలో ఖండించట్లేదు? నాకుండే పాయింట్స్ ఏంటి అనేది నేను ముందు చెప్తాను. ముఖ్యంగా ఇప్పుడు లేటెస్ట్గా జరిగిన ఒక విషయం ఉంది, దాని గురించి మాట్లాడండి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఈ విషయం గురించి ఒకసారి మాట్లాడండి. ఏదో శంకరాచార్యుల వారు 4 మఠాలు ఏర్పాటు చేశారు, 4 దిక్కుల్లోనూ చతురామ్నాయ పీఠాలు అని అంటుంటారు. ఈ చతురామ్నాయ పీఠాలంటే పూరి జగన్నాథంలో ఒకటి, ద్వారకలో ఒకటి, జ్యోతిర్మఠంలో ఒకటి, శృంగేరిలో ఒకటి, ఇలాగ 4 మఠాలు ఏర్పాటు చేశారు. శంకరాచార్యుల వారు ఏర్పాటు చేయలా. శంకరాచార్యుల వారు 32 ఏళ్ల వయస్సులో ఉత్తర భారతానికి వెళ్ళారు, హిమాలయాల్లోకి. తిరిగి వచ్చిన చరిత్ర లేదు. అంచేత మళ్ళీ ఆయన వచ్చి మఠాలను ఏర్పాటు చేయడం అనేటటువంటిది దట్స్ నాట్ ద రైట్ స్టోరీ. ఎవరు ఏర్పాటు చేశారు? తర్వాత కాలంలో 13వ శతాబ్దంలో మన విజయనగర మహాసామ్రాజ్య సంస్థాపకులైనటువంటి హరిహరరాయలు, బుక్కరాయలకి గైడ్గా ఉండేవారు విద్యారణ్య స్వామి. వేద భాష్యాలని రచించినటువంటి మహాపండితుడు ఆయన. వేదాంత దేశికుల వారి యొక్క సహాధ్యాయి ఆయన. విజయనగర మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఏర్పాటు చేశారు ఈ 4 పీఠాలని. ఆయన కాలంలో పంచాయతనాన్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఆయనే. శంకరాచార్యుల వారి కాలంలో పంచాయతనం ఆయన ఆరాధన చేయలేదు. ఆయన నారాయణ పరాయణుడు. ఆదిశంకరాచార్యుల వారు అని చెప్పేటటువంటి మహనీయులు శుద్ధ వైష్ణవుడైన తత్వం, అద్వైత తత్వం. ఈ వీడియో మీ వరకు వచ్చి ఉంటుంది, దీనిని మీరు చూసుంటారు. ఇక్కడ 2 విషయాలు స్వామివారు లేవనెత్తారు. ఒకటి, ఆదిశంకరాచార్యుల వారు ఎటువంటి పీఠ స్థాపన చేయలేదు. మీరు ఏదైనా సరే వేద ప్రమాణం కావాలి, వేద ప్రమాణం ఉంటే అది దేవుడైనా షిరిడి సాయి విషయంలో మీరు అదే పట్టుకున్నారు కనుక మీరు దాని మీద నిలబడండి. మీరు దాని మీద కృషి చేస్తున్నారు, అది రైటో తప్ప తర్వాత విషయం. మీరు దాన్ని నమ్మారు కనుక ఓకే, మీరు దాన్ని చేయండి. ఏ వేద ప్రమాణంతో నండూరి గారు వరాహి అమ్మవారి గురించి పూజలు చేసుకోమని ఆ దీక్ష పెట్టమని బాగుంది. ఏ ప్రమాణం అంటే శంకర మాధవి విజయం ఉంది, అందులో శంకరాచార్యులు వారు పీఠస్థాపన చేశారు ఉంది, కానీ చెయ్యలేదు అని ఏ ప్రమాణం? ఏదైనా ప్రమాణం ఉందా లలిత్ గారు? ఏదైనా ప్రమాణం మన శంకరాచార్యుల వారు పీఠస్థాపన చెయ్యలేదు అనేది ఏదైనా ఉందా? విద్యారణ్య స్వామి వారు పీఠస్థాపన చేశారనేది ఏమైనా ఉందా? అసలు విద్యారణ్య స్వామి వారే పీఠాధిపతి కదా. పీఠం లేకుండా పీఠాధిపతి ఎలా చేస్తారైనా? పీఠం ఉంది, ఆ పరంపర ఉంది. దక్షిణంలో శృంగేరి తీసుకున్నా, తూర్పున పూరిలో గోవర్ధన పీఠం తీసుకున్నా, ఉత్తరన బదరికలో జ్యోతిర్పీఠం తీసుకున్నా, ద్వారకలో కాళీపీఠం తీసుకున్నా, అన్ని పీఠాల్లో కూడా వారి గురు పరంపర ఉంది. ఎప్పటి నుంచి వాళ్ళు ఆ పీఠాధిపతి స్థానంలో, జగద్గురు స్థానంలో ఉన్నారో ఉంది. ఈయన స్వామివారు ఇప్పుడు అన్న మాటలకి మీరు ఏమైనా ఖండించదలుచుకున్నారా? ఖండించండి. లేదు, ఆయన చెప్పింది రైట్ అంటే దాన్ని మీరు సమర్థించండి. మౌనంగా ఎందుకుంటారు? అందరి విషయంలో మీరు ఖండిస్తారే, ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటారు? తెలియదు నాకు ఈ విషయం. మీరు ఖండించారు. మరో విషయం చెప్పారు, పంచాయతనాన్ని శంకరాచార్యుల వారు ప్రవేశపెట్టలేదు అని. సరే, శంకరాచార్యుల వారు ప్రవేశపెట్టలేదు, ప్రమాణం లేదు. ఎవరు ప్రవేశపెట్టారు ఒకసారి మీరు అడగండి. ఇక మరొక విషయం అని ఆవిడ పాడింది. మనెవడో ఒక
ఒక వీడియో వాట్సాప్లో పెట్టాడు. ప్రతి ఇంట్లోనూ కనుక లింగము లేనట్లయితే ఆ ఇల్లు శ్మశానము. ఒరే వెధవా, అది ఉంటే శ్మశానం అవుతుంది రావడం ఇప్పుడు. లలిత్ కుమార్ గారు, కరుణాకర్ సుగుణ గారు, ఇప్పుడు ఈ విషయంలో మీరేం చెప్తారు? స్వామివారు అలా అనడం చాలా కరెక్ట్ అని మీరు సమర్థిస్తారా? అదేనా సమర్థించండి. ఖండిస్తారా? ఖండించండి. శివలింగం ఉంటే ఆ ఇల్లు శ్మశానం కనుక ఇది స్వామివారు చెప్పింది అక్షరాల నిజం అని మీరు సమర్థిస్తారా? చెయ్యండి. అది సమర్థించినా సరే ఏదో ఒక స్టాండ్ తీసుకోండి. మరి ఏ స్టాండ్ మీరు తీసుకోదలుచుకున్నారు? దాన్ని ఖండించాలనుకుంటే ఖండించండి. నేను ఉంటున్నాను. ఇప్పుడు స్వామివారు అది చెప్తోంది రైటా తప్ప నేను ఖండించట్లేదు. నేను ఆ స్థానంలో లేను. మీరు చేయండి. నేను ఖండించాలనుకుంటే నేను మరో వీడియో చేస్తాను. నేను ఈ వీడియోలో దీని యొక్క వాట్ ఈస్ ద మోట్ ఆఫ్ దిస్ వీడియో అంటే మీరు క్వశ్చన్ అందరినీ చేయడమే కాదు, గురువుగారు స్వామివారిని కూడా చేయాలి. మనందరికీ తెలుసు మధ్యపత్తి పద్మాకర్ గారు ఎంత పెద్ద గురువు గారు. ఆయన కరుణాకర్ జుగ్నా గారు, లలిత్ కుమార్ గారు చేసిన ఈ కృషిని గుర్తించి వాళ్ళకి సన్మానించి వాళ్ళకి శిష్యులుగా అంగీకరించి వాళ్ళకి చాలా గొప్ప అవకాశాన్ని కల్పించారు. నిజంగా వాళ్ళకి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అర్హులు. వాళ్ళు చేస్తున్న కృషి అటువంటిది. నేను వాళ్ళనే అందుకే అడుగుతున్నాను. మీరు మధ్యపత్తి పద్మాకర్ గారి దగ్గరికి గురువుగారు స్వామివారు చిన్నజీఆర్ స్వామివారు ఏవైతే మాటలు చెప్పారో ఆ మాటలన్నీ కూడా మీరు ఆయన తెలిసే ఉంటాయి. మరోసారి వినిపించండి. ఆయన గురించి ఎటువంటి స్పందన వస్తుందో ఆ స్పందన తర్వాతనే మీరు రెస్పాండ్ అవ్వండి. తప్పేం లేదు. ఇదొక విషయం. అంతకుముందు చిన్నజీఆర్ స్వామివారు శ్రీరాముడు రామేశ్వరంలో అసలు లింగాన్ని ప్రతిష్ఠించలేదు. రావణాసురుడు రాక్షసుడై దుష్ట ప్రవృత్తి కలిగిన వాడైతే అలాంటి వాడిని దండిస్తే పాపం అనేది రాదు. దండించకపోతే పాపం వస్తుంది. అంచేత బ్రహ్మహత్య అనేదే రాముడికి రాదు. ఒకవేళ రాముడు లింగ ప్రతిష్ఠ చేశాడు అందామని అనుకోండి, ఎప్పుడు చేసి ఉండాలి? సముద్రానికి ఈవలు కట్టినట్టున్నారు రామేశ్వరాన్ని పేరు చెప్పి. అసలు లంకకి ఎలా వెళ్ళాలో ఇంకా తెలియకుండా, అసలు యుద్ధంలో ఆయన గెలుస్తాడో తను గెలుస్తాడో తెలియకుండా ఇక్కడ లింగ ప్రతిష్ఠ ఎట్లా చేస్తాడు? బ్రహ్మహత్య ఎట్లా వస్తుంది? పోనీ రావణ వధ జరిగిన తర్వాత ఫ్లైట్లో వాళ్ళు దిగనే లేదా? అక్కడ నేరుగా కిష్కింద వెళ్ళి అక్కడ దిగారే. ఫస్ట్ ల్యాండింగ్ అక్కడ, నెక్స్ట్ ల్యాండింగ్ భరద్వాజ ఆశ్రమంలో. ప్రతిష్ఠ చేసేటటువంటి ప్రశ్న లేదు. రామేశ్వరాన్ని రాముడు ప్రతిష్ఠ చేసిన మందిరము కాదు. అది ఈ మధ్యకాలంలో ఎప్పుడో వచ్చినటువంటి ఆలయం. అది బహుశా ఒక 1000 సంవత్సరాలకి ఇటు అటుల్లో ఎక్కడో వచ్చి ఉండొచ్చు. సామవేదం వారు చాలా గట్టిగా స్పందించారు. వారు దానిని తీసుకొని స్పందించారు. మరి మీరు స్పందించారా? రామేశ్వరం గురించి అవతల శ్రీరామ భక్తులు కావచ్చు, నా రాముడు ప్రతిష్ఠించిన లింగం అని ఎంతో భక్తితో వెళ్తున్నారు. నా శివుడు అని భక్తితో వెళ్తున్నారు చాలామంది. ఇప్పుడు వాళ్ళందరి యొక్క మనోభావాలు దెబ్బతీసినట్టు కాదా అని అడుగుతున్నారు. నేను అడగడం కాదు, ఇటువంటి చర్చ చాలా జరిగింది. మీరు ఎందుకు ఖండించలేదు ఇంతవరకు కూడా? ఏ ప్రమాణంతో రామేశ్వరంలో రాముడు ప్రతిష్ఠించలేదని చెప్తారు? చెప్పండి. రామేశ్వరంలో రాముడు ప్రతిష్ఠించాడు అనినే చెప్పండి. చిన్నజీర స్వామి వారు మాటలు ఖండిస్తున్నాం అని చెప్పండి. లేదంటే రామేశ్వరంలో రాముడు ప్రతిష్ఠించలేదు, చిన్నజీర స్వామి వారు చెప్పింది పర్ఫెక్ట్ అనినే చెప్పండి. ఈ రెండూ మీరు చేయలేదు. గతంలో రామేశ్వరం విషయంలో మీరు చేయలేదు. ఆ తర్వాత ఈ శివలింగం విషయంలో కూడా మీరు మీ స్పందన తెలియజేయలేదు. ఇప్పుడు ఆదిశంకరాచార్యుల వారు పీఠస్థాపన చేయలేదు అనే విషయం కూడా మీరు చేయట్లేదు. కనీసం దీన్నైనా చేస్తే నేను సంతోషిస్తాను. నేనే కాదు, చాలామంది వెయిట్ చేస్తున్నాను. అది కాకుండా అంతకుముందు స్వామివారు అద్వైతం గురించి మాట్లాడారు. ఏం మాట్లాడారు? అద్వైతం అంటే ఏమిటో తెలిసిన? నువ్వు లేదు, నేను లేదు, ప్రపంచం లేదు, జగమే మాయా, బతుకే మాయా. ఇది అద్వైతం. ఏమీ లేదు, ఇదంతా ఉత్తిదే అనేది అద్వైతం అండి. అద్వైతం అంటే ఏంటి? జగమే మాయా, బ్రతుకే మాయా. అది కాదు కదా అద్వైతం. జగమే మాయా, బ్రతుకే మాయా, ఇది అద్వైతం అని
ఒక హేళనగా మాట్లాడారు అన్న విషయం చాలామంది పండితులకి మనసు నొచ్చుకుంది. దాని గురించి మీరు మాట్లాడలేదు. తర్వాత జగద్గురువుల గురించి మాట్లాడారు. లోకంలో ఎంతోమంది జగద్గురువులు ఉంటారు. వీధికి ఒక జగద్గురువు ఉంటాడు. ఈ జగద్గురుకి ఆ జగద్గురుకి పడదు అని జగద్గురువులు ఇక్కడెవరు, శంకరాచార్య పీఠ ఎవరైతే పీఠాధిపతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జగద్గురువులుగా మనం సంబోధిస్తాం. వాళ్ళని ఇప్పుడు ఎగతాళి చేశారు, హేళన చేశారు అని అంటున్నారే, దాని గురించి మీరేం మాట్లాడరా? ప్రపంచంలో ఎందరో గురువులు ఉన్నారు. జగద్గురువులని పేరుతోటి వ్యవహారంలో ఉంటారు. కానీ ఒక్క గురువే అందరికీ గురువు అయ్యాడు, అది రామానుజుల వారిని. మిగతా వాళ్ళంతా పార్షియలీ దే ఆర్ గురుస్. కొంతమంది మనుషులకి గురువు అయ్యారండి. మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పటికీ చాలామంది జగద్గురు అని పేర్లు పెట్టుకుంటూ ఉంటారండి. మీరు కూడా చూసుంటారు. మనం కొన్ని ప్రాంతాలకు వెడితే అక్కడ వీధికో జగద్గురు ఉంటారండి. మళ్ళీ ఆ జగద్గురు గారికి ఈ జగద్గురు గారికి పడదండి. అంటే మరి జగత్తులు ఎన్ని ఉంటాయో మనకు తెలియదు. మరి వాడు పడకపోతే మరి వాళ్ళ జగత్ ఏదో వీళ్ళ జగత్ ఏదో తెలియదు. అదేవిధంగా అంతకుముందు హిందూ ధర్మం గురించి మాట్లాడుతూ స్వామివారు ఏమన్నారు? మన వాళ్ళు క్రిస్టియన్స్ మీద ముస్లిమ్స్ మీద పడి ఏడుస్తారు కొందరు. ఎందుకు దండగా? నిన్ను చూసుకుని నువ్వే ఏడవాలి, పక్కవాడిని వీడిని చూసి ఏడవటం ఎందుకు? కనుక వాళ్ళకి మాకేదో ఒక ప్రమాణం ఉంది అని అనుకుంటున్నారు. దే ఆర్ గ్రేట్. అయ్యా మాకు ఖురాన్ ప్రమాణం అనుకుంటున్నారు, నైస్. మాకు బైబిల్ ప్రమాణం అనుకుంటున్నారు వాళ్ళు, సంతోషం. నీకేమిటి ప్రమాణం? ఏమి లేదండి. మనల్ని చూసి మనం సిగ్గుపడాలి. మనం ఎందుకు క్రిస్టియన్లు కూర్చి ముస్లిం కూర్చి వాళ్ళ మీద పడి ఏడవాలన్నారు? సరే, ఇప్పుడు స్వామివారు చెప్పిన ఆ యొక్క సిద్ధాంతాన్ని పట్టుకొని రేపటి నుంచి మన ఏడుకు మనం ఏడుద్దాం. క్రిస్టియన్ల గూర్చి కానీ ముస్లిం గూర్చి కానీ మనం ఏడవద్దు అనే సిద్ధాంతాన్ని మీరు చెప్పగలరా మీ ఛానల్ ద్వారా? మీ యొక్క ఛానల్ ఉద్దేశం, సదుద్దేశం ఏంటి? వాళ్ళు ఏదైనా చేస్తే క్రిస్టియన్లు కానీ ముస్లిమ్స్ కానీ మన హిందూ మతం మీద దాడి చేసినా ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళని ఖండించాలి కదా. స్వామివారు చెప్పినట్టు మనం అలాగా ఊరుకుందామా? అలా ఊరుకుందాం, వారు చెప్పింది రైట్ అంటే అదేనే చెప్పండి. ఒకసారి ఏమన్నారంటే, శివుణ్ణి మేము పూజించాం కానీ గౌరవిస్తాం, అదేవిధంగా జీసస్ని మేము పూజించాం గౌరవిస్తాం అన్నారు. ఇది కూడా మీకు ఓకేనా? అంటే అక్కడ శివుడిని ఎలాగైతే పూజించరు గౌరవిస్తారో జీసస్ కూడా పూజించరు గౌరవిస్తారు. అంటే శివుడు ఈజ్ ఈక్వల్ టు జీసస్ ఆయన దృష్టిలో కదా. ఓకే, తప్పేం కాదు. నేనంటుంది ఆయన విషయంలో తప్పు కాకపోవచ్చు, కానీ దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు. సర్వమత సమ్మేళనం, అన్ని మతాలు సమానమే అని అన్నాం అనుకోండి, మీరు ఒప్పుకోరు కదా. నేను ఒప్పుకోనా పక్కన పెట్టండి, దాని గురించి మనం వీడియో చేద్దాం. మీరు ఒప్పుకోరు కదా, లేదంటే మనం ఒప్పుకోం కదా. అలాంటప్పుడు స్వామివారు అలాగ చెప్పిన తర్వాత దాని గురించి మీకు ఏమైనా చెప్పాలనుకుంటారా? చెప్పదలుచుకున్నారు? ఇంతవరకు రాలేదే. ఇన్ని విషయాలు జరిగాయి, ఒక్కసారి కూడా ఒక్క దాని గురించి కూడా మీరు ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత సమ్మక్క సారక్క విషయంలో కూడా స్వామివారు వ్యాఖ్యలు చేశారు. అసలు సారక్క సమ్మక్క ఎవరు? పోనీ అదే దేవతల ఇక్కడ బ్రహ్మలోకంలో దిగి వచ్చిన వాళ్ళ? ఏమిటి చరిత్ర? అదేదో ఒక అడవి దేవత, ఏదో ఒక గ్రామ దేవత. సరే చేసుకొని అక్కడ ఉండేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు. ఆ పేరు బ్యాంకులు పెట్టేశారండి. తర్వాత ఇప్పుడు దట్ బికేమ్ ఏ బిజినెస్ నా. అన్యాయం చూశారండి. అది ఒక చెడు నువ్వు సమాజంలో కావాలని వ్యాపింపచేస్తున్నావు. దాన్ని చాలామంది తప్పు పెట్టారు కూడా. అసలు సమ్మక్క సారక్కలు ఎవరు, వాళ్ళు దేవతలా అని చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి. వాటి గురించి మీరేం మాట్లాడారు? అంటే ఇక్కడ ఎన్ని విషయాలు, సమ్మక్క సారక్క విషయంలో మీరు మాట్లాడలేదు. శివలింగం ఇంట్లో ఉంటే శ్మశానం అవుతుంది అనే విషయం గురించి మీరు మాట్లాడలేదు. క్రిస్టియన్లు ముస్లింల మీద పడి ఏడవడం ఏంటి? మన బ్రతికేదో మనం చూసుకోవాలి, మన ఏడుపేదో మనం ఏడవాలి అని అన్నప్పుడు కూడా మీరు మాట్లాడలేదు.
వీధికి ఒక జగద్గురు ఉంటారు, ఈ జగద్గురుకి ఆ జగద్గురుకి పడదు, జగద్గురు అంటే రామానుజాచార్యులు వరే, జగద్గురు అంటే ఇంకెవరో కాదు అని ఆది శంకరాచార్యుల పీఠాధిపతుల గురించి వారు మాట్లాడినప్పుడు మీరే మాట్లాడలేరు. అదేవిధంగా అద్వైతం గురించి మాట్లాడినప్పుడు కూడా మీరు మాట్లాడలేరు. శంకరాచార్య వారి పీఠ స్థాపన చేయలేదన్న మీరు మాట్లాడలేరు. ఎప్పుడు మాట్లాడతారు వారి విషయంలో? మీరు మాట్లాడకూడదు అనుకుంటే ఎవరి గురించి మాట్లాడకండి, ఎవరి గురించి మాట్లాడకండి, వారి గురించి వీరి గురించి కాదు. మనం క్రిస్టియన్ మత మార్పు గురించే మనం మాట్లాడదాం. ఇంకా వేరే విషయాల గురించి మాట్లాడుతూ మనలో మనం ఏం కొట్టుకొని చేస్తాం. సనాతన ధర్మంలోనే ఉంటూ ఈ స్వామికి పడదు, ఆ స్వామికి పడదు, లేకపోతే వీళ్ళకి పడదు, వీళ్ళకి పడదని మనం ప్రచారం చేస్తూ మనం లోపోవడం ఎందుకంటే చెప్పండి. అసలు అన్నిటిని విడిచిపెట్టండి. షిరిడి సాయి విషయం విడిచిపెట్టండి. నండూరు శ్రీనివాసరావు గారు అప్పుడు చేసిన వీడియోస్ కూడా అది రాంగ్ అని మీరు ఒప్పేసుకోండి తప్ప. ఇప్పుడు మీరు వీటి గురించి మాట్లాడకుండా ఉంటే వాటిని ఖచ్చితంగా మీరు ఆ విషయంలో రాంగ్ చేసినట్టే. కేవలం క్రిస్టియన్ మత మార్పిడిని అడ్డుకుంటాం, వేరే మతాల వల్ల సనాతన ధర్మం మీద దాడి చేస్తేనే మనం ఖండిస్తామంటే ఆ విధంగానే ఉండాలి. అదే గుడ్. లేదు ఎవ్వరు మాట్లాడినా మేము ఖండిస్తామంటే స్వామివారు అన్న మాటలు కూడా మీరు ఖండించాలనుకుంటే మీరు ఏదో ఒక స్టాండ్ తీసుకోండి. మీరు ఏ స్టాండ్ తీసుకోకుండా అక్కడ పర్సన్ బట్టో అక్కడ పరిస్థితి బట్టో మీరు మాట్లాడడం కొంతమంది విషయాలు, కొన్ని విషయాలు మీరు చూసి చూడనట్టుగా ఊరుకోవడం కరెక్ట్ కాదు. ఓకే, మీరే చెప్పారు చాలాసార్లు, ఏ ప్రవచనకర్త అయినా ఏ వ్యక్తి అయినా సరే తప్పుగా మాట్లాడితే మేము ఖండిస్తాం. ఇన్ని విషయాలు జరిగాయి, ఇన్ని విషయాలు ఏది ఖండించడానికి లేదంటారా? ఏది విషయం ఖండించడానికి లేదా? లేదు, దీన్ని మేము సమర్థిస్తామంటే అదేనే చేయండి, సమర్థిస్తారు. మీరు ఖండించలేదు అంటే దాన్ని సమర్థించినట్టే కదా. మరో విషయం కనుక దయచేసి నా సోదర సమానులు మీరిద్దరూ కూడా, నేను మీ తమ్ముడు లాంటివని అనుకోండి, మీరు ఈ విషయం గురించి కాస్త చొరవ తీసుకొని మీరు మాట్లాడండి. లేదు సమర్థించినా పర్వాలేదు, ఖండించినా పర్వాలేదు. మీరు నిజంగా చేస్తున్న ప్రతి వీడియోను నేను చూస్తూ ఎంతో గొప్పగా మురిసిపోతుంటాను. మీరు చేస్తున్న కృషి అనన్య సామాన్యం. ఒకవైపు ప్రవచనకర్తలు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ కృషి వాళ్ళు చేస్తున్నారు, పీఠాధిపతులు వాళ్ళు పనులు చేస్తున్నారు. కానీ మీలా ప్రజల్లోకి వచ్చి ఒక సోషల్ మీడియా ద్వారా ఒక ధీటుగా ఒక వీరుడిలా పోరాడేది చాలా చాలా తక్కువ. హిందూ మతం అనేసరికి పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు, కానీ వచ్చి మాట్లాడండి, ఖండించండి అంటే వచ్చేవాళ్ళు చాలా తక్కువ, వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. అందులో మీరు ప్రథమంలో ప్రధానంలో కనుక ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు గమనిస్తారని నేను అనుకుంటున్నాను. నమస్కారం.